మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అష్టమి, చాలా మంచి రోజు. సాయంత్రం 6 తర్వాత ఒక నిమ్మకాయను అక్కడ పడేయండి చాలు. 60 నిమిషాల్లో కోట్లు వచ్చి పడతాయి. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీరు మంచి ఫలితాలను కూడా చూస్తారు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో అష్టమి రోజు పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ఎందుకంటే నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి. ధనాన్ని తెచ్చిపెట్టే శక్తి ఉంటుంది. దానికి తోడు అష్టమి అనేది చాలా గొప్పతిది. ఈరోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ అష్టమి రోజు నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అసలు ఈరోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సూర్యాపురం అనే ఊర్లో రాములమ్మ తన కొడుకు కృష్ణుడితో కలిసి ఉండేది. ఆమె చాలా పిసినారి. దానివల్ల కొడుకు కూడా సరిగ్గా భోజనం పెట్టేది కాదు. కొన్నాళ్లకు రాములమ్మ తన కొడుకు పెళ్లిని దుర్గా అనే అమ్మాయితో చేస్తుంది. పెళ్లిలో కట్నంగా 4 లక్షల రూపాయలు, ఒక సోఫా సెట్టు వస్తాయి. ఆ సోఫాను ఆమె ఒక గదిలో దుప్పటి కప్పి భద్రంగా ఉంచుతుంది. ఒకరోజు రాములమ్మ ఇంట్లో లేనప్పుడు దుర్గా ఆ సోఫాను చూసి ఇలా అనుకుంటుంది. అయ్యో, అత్తగారు ఈ సోఫాను తెరవనే లేదు. ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు. నేనే తెరవాలని ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఆవిడ ఇంటికి వచ్చే లోపలే ఈ సోఫాను హాల్లో పెడతాను, చూసి సంతోషిస్తారు అనుకుంటుంది. దాంతో భర్త సహాయంతో దుర్గా ఆ సోఫాను హాల్లో వేస్తుంది. తర్వాత కృష్ణ పని మీద బయటకు వెళ్ళిపోతాడు. దుర్గా టీ పెట్టుకొని సోఫా పైన కూర్చొని తాగుతూ ఉంటుంది. అంతలో రాములమ్మ వస్తుంది. రాగానే ఆమె సోఫాను చూసి, అయ్యో, ఎందుకు దుర్గా సోఫాను తెరిచావు అని కోపంగా అడుగుతుంది. అత్తగారు, సోఫా అలా మూలన కప్పి ఉంది, అందుకే తెరిచాను. ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు. వస్తువులు ఉండగా కష్టపడటం ఎందుకు, అందుకే సోఫాను బయటకు తీశాను అను దుర్గా సమాధానం చెప్తుంది. నన్ను అడగకుండా ఎందుకు చేశావు? గుర్తుంచుకో, ఇప్పటి నుంచి నీ ఇష్టం వచ్చినట్లు ఏదీ చేయకు. ఈ ఇంట్లో నేను ఏం చెప్తే అదే జరగాలి అని రాములమ్మ గట్టిగా చెప్తుంది. సరే అత్తయ్య, ఇక మీదట అలాగే చేస్తాను అని దుర్గా అంటుంది. అప్పుడు రాములమ్మ మళ్ళీ దుర్గతో, ఇదేమిటి నువ్వు ఇప్పుడు టీ తాగుతున్నావు? నీకు తెలియదా? ఈ ఇంట్లో ఒక్కసారి మాత్రమే టీ పెట్టుకోవాలి. రెండవసారి ఎవరూ టీ తాగకూడదు. అనవసరంగా పాలు, చక్కెర, టీ పొడి ఎందుకు వృధా? ఈసారికి తాగావు కానీ ఇంకెప్పుడు అలా చేయకు అని అంటుంది. రాములమ్మ పిసినారితనం చూసి దుర్గా ఆశ్చర్యపోతుంది. రాత్రి కృష్ణ ఇంటికి వచ్చాక రాములమ్మ సోఫాను మళ్ళీ లోపల పెట్టించేస్తుంది. అతను తమ గదిలోనికి వెళ్ళాక దుర్గ జరిగిందంతా కూడా చెప్తుంది. చూడండి, అత్తగారు చాలా పిసినారిలాగా ఉన్నారు. నన్ను టీ కూడా తాగవద్దన్నారు. ఇక్కడ ఒక్కసారే టీ తాగాలంట కదా. ప్రతిదానికి ఏదో ఒకటి అంటున్నారు. ఇలా అయితే ఎలా అని అడుగుతుంది. అమ్మ అంతే, చాలా పిసినారి. ఏమన్నా లాభం ఉండదు. ఆమె చెప్పినట్లే చేస్తే మేలు. ఆమె బుద్ధిని ఆ లక్ష్మీదేవి మాత్రమే మార్చగలదు అని కృష్ణ అంటాడు. రాములమ్మ లక్ష్మీమాతకు గొప్ప భక్తురాలు. ఎల్లప్పుడూ మాతను పూజిస్తుంది. ఇంకా ఎక్కువ ధనం కావాలని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా ఆశపరురాలు. రాములమ్మ లక్ష్మీదేవికి పూజ చేస్తూ, అమ్మా లక్ష్మీమాత, నీ దయ నాపై ఎల్లప్పుడూ చూపించు. నన్ను ఈ ఊరిలోనూ గొప్ప ధనవంతురాల్ని చెయ్యమ్మా అని రోజు అడుగుతూ ఉండేది. ఒకరోజు ఉదయాన్నే ఒక ఆవు వారి ఇంటి ముందుకు వస్తుంది. కొత్త కోడలైన దుర్గా ఒక రొట్టె తీసుకొచ్చి ఆ ఆవుకు పెడుతుంది. ఇది చూసిన రాములమ్మ కోపంతో మండిపడుతుంది. ఇదేంటి అమ్మాయి, నీకు తెలియదా? ఇలా రొట్టెలు వృధా చేయొద్దు అని అంటుంది. ఇందులో వృధా ఏముందత్తయ్య? ఆవుకు రొట్టె పెడితే మంచిదే కదా అని దుర్గా అడుగుతుంది. అవునవును, నీకు 2 పూటలు తిండి పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది రొట్టెలు విలువ ఏమిటో. ఈ రోజు నుంచి 2 రోజులు నీకు భోజనం ఉండదు, అర్థమయ్యిందా అని రాములమ్మ అంటుంది. అప్పుడు దుర్గా, అత్తయ్య, నేను గర్భవతిని అయ్యాను. పస్తులు ఉండటం బిడ్డకు మంచిది కాదు అని అంటుంది. అంతా మంచిదే, నీ బుర్ర బాగుపడుతుంది, వెళ్ళు ఇక్కడి నుంచి అని రాములమ్మ అంటుంది.
అలా రాములమ్మ దుర్గకు తిండి పెట్టదు. మరుసటి రోజు ఆకలి వల్ల దుర్గకు ఒంట్లో బాగుండదు. ఏం చేయాలో తెలియక దుర్గ వంటగదిలోనికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందేమోనని వెతుక్కుంటూ ఉంటుంది. కానీ ఏమీ దొరకదు. అంతలో బిస్కెట్లు డబ్బా కనిపిస్తుంది. కొన్ని బిస్కెట్లు తీసుకుని తింటూ ఉంటుంది దుర్గ. అంతలో రాములమ్మ హఠాత్తుగా వంటగదిలోనికి వస్తుంది. ఆమె దుర్గను చూసి, నేను నిన్ను తిననివ్వలేదని ఇలా దొంగతనం చేసి తింటావా? మీ వాళ్ళు ఇదే నేర్పించారా అని అడుగుతుంది. అత్తయ్య, నేను దొంగతనం చేయలేదు. నాకు చాలా ఆకలి వేస్తుంది. నా కోసం కాదు, నా బిడ్డ కోసం తింటున్నాను. దయచేసి తినడానికి ఏమైనా పెట్టండి అత్తయ్య. ఈ పరిస్థితుల్లో నేను పస్తులు ఎలా ఉండగలను అని దుర్గ అడుగుతుంది. కానీ రాములమ్మ ఏమీ వినిపించుకోదు. ఆమెను గదిలో పెట్టి తలుపు వేసేస్తుంది. అక్కడ దుర్గ చాలా ఏడుస్తుంది. అమ్మా లక్ష్మీమాత, ఏమిటిది? అత్తయ్య నిన్ను పూజిస్తుంది, కానీ ఇంత పిసినారిది. దానివల్ల ఆమె మంచి చెడు తెలుసుకోలేకపోతుంది. ఇలా ఎన్ని రోజులమ్మా? అసలే నేను గర్భవతిని. ఏదైనా చెయ్యమ్మా, ఇంకా భరించలేకపోతున్నాను తల్లి అని వేడుకుంటుంది. ఇదంతా వైకుంఠం నుండి లక్ష్మీనారాయణులు చూస్తూ ఉంటారు. విష్ణుమూర్తి లక్ష్మీమాతతో ఇలా అంటారు, దేవి, నువ్వు ఏమైనా చెయ్యాలి. నీ భక్తురాలు ఇంత పిసినారిది ఏమిటి? ఆమె హద్దు మీరుతుంది అని అంటాడు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు అని లక్ష్మీమాత అంటుంది. ఆ రోజు రాత్రి రాములమ్మ నిద్రపోతూ ఉండగా లక్ష్మీమాత ఆమె కలలోనికి వచ్చి, రాములమ్మ, ఓ రాములమ్మ, నువ్వు ఇంకా ధనం కావాలనుకుంటావు కదా? నేనే స్వయంగా వచ్చాను. రేపు నీ ఇంటికి భోజనం కోరి వచ్చిన వారికి నీ చేత్తో వండి కడుపు నిండా పెట్టు. దీనివల్ల నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరం ఇస్తుంది. సరేనమ్మా, అలాగే చేస్తాను. మీరు స్వయంగా వచ్చారు. ఇదంతా నా అదృష్టం అమ్మా. మీ ఆదేశం తప్పక పాటిస్తాను అని రాములమ్మ అంటుంది. లక్ష్మీమాత అదృశ్యమైపోతుంది. అప్పుడు రాములమ్మ నిద్రలేచి ఆలోచనలో పడుతుంది. ఎలా? ఇప్పుడు ఎవరికైనా తిండి పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ లక్ష్మీమాత స్వయంగా చెప్పారు కాబట్టి చేసి తీరాలి. కానీ ఎవరిస్తే వారికి భోజనం పెడతాను అని అనుకుంటుంది. రాములమ్మ పొద్దున్నే లేచి లక్ష్మీమాత చెప్పినట్లుగా మంచి రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. కొంచెం సేపటికి ఒక భార్యాభర్తల జంట భిక్ష కోసం వస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మేము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. కొంచెం భోజనం పెడతారా అని అడుగుతారు. తప్పకుండా రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ వారి కోసం భోజనం వడ్డించి తీసుకొస్తుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం చేస్తారు. వంట చాలా బాగా చేశారు, కానీ మాకు ఇంకా కడుపు నిండలేదు. ఇంకా కొంచెం పెట్టగలరా అని అడుగుతారు. తప్పకుండా, ఇప్పుడే తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ లోపల నుంచి ఇంకా భోజనం తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఇంతలోనే వండిన పదార్థాలన్నీ కూడా అయిపోతాయి. భగవంతుడా, లక్ష్మీమాత కడుపు నిండా భోజనం పెట్టమన్నారు. మరి వంటలన్నీ కూడా అయిపోయాయి. ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. వీళ్ళు తింటూ ఉండగా దుకాణం నుంచి ఇంకా సరుకులు తీసుకువస్తాను అని రాములమ్మ అనుకుంటుంది. రాములమ్మ దుకాణం నుంచి చాలా సరుకులు తీసుకొస్తుంది. మళ్ళీ వండి తినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం తింటూ ఉంటారు. కానీ వారి ఆకలి ఎప్పటికీ తీరదు. మెల్లగా రాములమ్మ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. సరుకులు అయిపోతాయి. అప్పుడు రాములమ్మ బాధపడుతూ వారి వద్దకు వచ్చి, నన్ను క్షమించండి. మీకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. ఇంకా పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను మహా పాపిని. నన్ను క్షమించండి. హే మహాలక్ష్మి, ఏమిటి ఈ పరీక్ష? నన్ను క్షమించమ్మా. మీ ఆజ్ఞ పాటించలేకపోతున్నాను అని రాములమ్మ ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ భార్యాభర్తలు లక్ష్మీదేవి విష్ణుమూర్తిగా మారి దర్శనమిస్తారు. లక్ష్మీమాత రాములమ్మతో, రాములమ్మ, చింతించకు. నువ్వు పరీక్షలో గెలిచావు. నేను నీ భక్తికి మెచ్చాను. నీ పిసినారితనం వల్ల నీ కోడల్ని బాధ పెడుతున్నావు. దానివల్ల నాకు కోపంగా ఉంది అని అంటుంది. నన్ను క్షమించమ్మా. నా తప్పు తెలుసుకున్నాను. నా పాపాన్ని క్షమించు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అందరితో ప్రేమగా ఉంటాను. అందరితో బాగా ప్రవర్తిస్తూ ఉంటాను. నీ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండని తల్లి అని రాములమ్మ అంటుంది. అలాగే జరుగుతుంది అని విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆమెను దీవించి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు. రాములమ్మ తన తప్పు తెలుసుకుంటుంది. కోడల్ని ప్రేమగా చూసుకుంటుంది. అందరికీ మంచి భోజనం పెడుతుంది. దానాలు చేస్తుంది. పిసినారితనం వదిలిపెడుతుంది. ఇంటి బాధ్యతలు కొడుకు కోడలికి అప్పగించి లక్ష్మీదేవిని పూజించటంలో నిమగ్నమవుతుంది. వారి కుటుంబం సంతోషంగా ఉంటారు. ఇక వీడియోలోకి వస్తే, అష్టమి రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే అష్టమి రోజు నిమ్మకాయ పరిహారం చేసుకోండి. మహా అయితే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. అంతకంటే ఇంకా మనమేం ఖర్చు కాదు కదా.
అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. 60 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయి. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం. అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక తమలపాకును తీసుకుని దాంట్లో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పును పోయండి. తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ తీసుకుని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను 4 ముక్కలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి. పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో 2 పువ్వు ఉండే లవంగాలు గుచ్చేయండి. తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కలియ తిరగాలి. అలా కలియ తిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి. ముందు ఇల్లంతా కూడా తిరగండి. గది మూల మీకు ఉండే రూమ్స్ని బట్టి మీరంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమ వైపున పెట్టి వదిలివేయండి. ఇదంతా కూడా అష్టమి రోజు రాత్రి 6 తర్వాత చేయాలి. ఇలా పెట్టిన నిమ్మకాయను 1 గంట సేపు అక్కడ వదిలేసి గంట తర్వాత ఈ నిమ్మకాయను, ఉప్పును, లవంగాలను అన్నిటినీ ఒక కవర్లో పోసేసి ఆ కవర్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా 4 లేదా 3 రోడ్లు కలిసే చోట పడేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అష్టమి రోజు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. 60 నిమిషాల్లోనే అంటే 1 గంటలోనే ఫలితాలు వస్తాయి. అంటే గంటలోనే మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీ కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఏదో ఒక మంచి జరుగుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకి సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మన సుడిని తిప్పేయడానికి, మన జీవితాన్ని మార్చేయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న పరిహారాన్ని నిమ్మకాయతో చేసేసుకొని ఫలితం పొందండి. కాబట్టి ఈ అష్టమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు అష్టమి మంగళవారం సాయంత్రం 7 లోపు కుక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు, విపరీతంగా ధనం వచ్చి పడుతుంది. అష్టమి తిథి అనేది చాలా అదృష్టవంతమైన తిథి, చాలా గొప్ప తిథి. ఈ అష్టమి తిథి రోజున కుక్క కనిపిస్తే ఈ 1 పెట్టండి చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీతంగా ధనం వస్తుంది. దరిద్ర బాధల నుండి ఈజీగా బయటపడగలుగుతారు. కాబట్టి ఈ తిథి రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి. కుక్కలు మనకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయి. వీధుల్లో అనేక రకాల కుక్కలు తిరుగుతూ ఉంటాయి. మనకు రోజులో కనీసం ఒక్కసారైనా కుక్క కనిపించకుండా ఉండదు. కనుక మీకు ఈ అష్టమి తిథి రోజున సాయంత్రం 7 లోపు ఎప్పుడు కుక్క కనిపించినా ఇలా చేయండి. ఇలా చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కిందల్లా బంగారం అవుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు పోతాయి. కోటి జన్మల పుణ్యంతో విపరీతంగా ధనం వస్తుంది. మరి ఇంతకీ ఈ అష్టమి తిథి రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కుక్క చాలా శక్తివంతమైన జంతువు. కుక్కను కాలభైరవుడిగా భావిస్తూ ఉంటారు. కాలభైరవుడికి ఇష్టమైన తిథి అష్టమి కాబట్టి అష్టమి రోజున కుక్క కనిపిస్తే తప్పనిసరిగా ఇలా చేయాలి. కుక్కలు అతీత శక్తులు కలిగి ఉంటాయి. కుక్కలకు దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు కనిపిస్తాయి. కుక్క చాలా మంచి జంతువు. కుక్కకు ప్రతిరోజు అన్నం పెడితే అది మన ఇంటికి కాపలాగా ఉంటుంది. కంటికి కనిపించే వాటి నుండే కాదు, కంటికి కనిపించిన వాటి నుండి కూడా మన ఇంటిని రక్షిస్తుంది. అంటే భూత ప్రేతాలు, దయ్యాలు మన ఇంట్లోకి రాకుండా కూడా కుక్కలు అడ్డుకుంటూ ఉంటాయి. కనుక ఎప్పటికప్పుడు వీధి కుక్కలకు ఆహారం పెడుతూ ఉండాలి. మనిషి చెమటను చూసి ఆ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉంది అనే విషయాన్ని కుక్కలు పసిగట్టేస్తాయి. అంతేకాదు మనుషులకు ఉండే అనారోగ్యాలన్నీ కూడా కుక్కలు లాగేసుకుంటూ ఉంటాయి. కుక్కలను పెంచుకుంటే కలిగే పెద్ద లాభం ఇదే.
ఎవరైతే ఇంట్లో కుక్కను పెంచుతారో ఆ ఇంటి యజమానికి ఆరోగ్యం పాడైతే కుక్కలు అనారోగ్యాన్ని తాము తీసుకొని యజమానికి మంచి ఆరోగ్యం వచ్చేలాగా చేస్తాయి. ఇలాంటి విశిష్టతలు కుక్కలకు ఎన్నో ఉన్నాయి కనుక మీకు ఈ అష్టమి తిథి రోజున సాయంత్రం 7 లోపు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెట్టండి. అంటే గారెలు కానీ, అట్టు కానీ, ఇడ్లీ కానీ, పునుగులు కానీ, దిబ్బ రొట్టె కానీ ఇలా మినుములతో చేసిన ఏ పదార్థాన్ని వేసినా దరిద్రాలు పోతాయి. ఒకవేళ మీకు మినుములతో చేసిన పదార్థాలు అందుబాటులో లేకపోతే శనగపిండితో చేసిన పదార్థాలు కూడా వేయవచ్చు. అంటే చెక్కలు, చకోడీలు, బజ్జీలు, కారపూస ఇలాంటి స్నాక్స్ ఉంటాయి కదా, అవి అయినా సరే వేయవచ్చు. మినుములతో చేసిన పదార్థాలు కానీ శనగపిండితో చేసిన పదార్థాలు కానీ కుక్కకు వేసి కుక్క ఆ పదార్థాలు తినే సమయంలో ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి చాలు. ఈ చిన్న పనిని చేస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధన సంపాదన పెరుగుతుంది, విపరీతంగా ధనం వస్తుంది, మీకు తిరగనేదే ఉండదు, మహాపుణ్యం వస్తుంది. చక్కగా అష్టమి రోజు కుక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు, చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనకు ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రం మొత్తం కూడా పోతుంది. కొంతమంది కుక్కలు పెంచుకుంటారు. వీధిలో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కలు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయి. ఇంట్లో పెంచే కుక్కలకు కాకుండా వీధి కుక్కలకు ఈరోజు మనం ఇది ఒక్కటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదిపితేనే, మనం వాటిని ఏమైనా అంటేనే అవి మన జోలికి వస్తాయి. లేకపోతే అవి ఎవరిని ఏమీ అనవు. కుక్కలు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కుక్కకు చెడును గ్రహించే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ తిథి రోజు మర్చిపోకుండా కుక్కకు ఇది ఒక్కటి పెట్టండి. అలా పెట్టడం వల్ల సకల దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు, మీ సుడిని తిప్పేస్తారు. కాబట్టి ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, చాలా పుణ్యం కూడా వస్తుంది. అష్టమి రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా, అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి. అలా పెడితే మీ కష్టాలు పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. సాయంత్రం 7 లోపే ఈ పరిహారం చేయాలి, తర్వాత చేయకూడదు. చేసినా ఏమీ అవ్వదు. అంటే 7 లోపు చేస్తే పూర్తి ఫలితం వస్తుంది. 7 తర్వాత చేస్తే 70% ఫలితం మాత్రమే వస్తుంది. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా రేపు అష్టమి తిథి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.